భారతదేశంలోని ఆయిల్ కంపెనీలు గత 3, 4 నెలల్లో యుద్ధం సందర్భంలో ధరలు పెంచకపోవడం వల్ల 74,781,00,00,000 మొన్న ఏప్రిల్ నాటికి భరించాల్సొచ్చింది. నష్టాల పాలైనాయి. అదే సమయంలో పెట్రోల్ ప్రైసెస్ 39.77% పెరిగింది. పాకిస్తాన్‌లో 20% పెరిగింది. నేపాల్‌లో 42.69% పెరిగింది. బంగ్లాదేశ్‌లో మన దగ్గర 7% పెరిగిందన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. అదే సందర్భంలో మనం చాలా పరిష్కారాలు ఆలోచిస్తున్నాం. ఇక్కడ రిఫైనరీలు ఇంకొంచెం పెరగడంతో పాటుగా స్టోరేజ్ కెపాసిటీలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే డిగ్గింగులు చేస్తున్నాం. ఎక్కడ ఆయిల్ దొరికే అవకాశాలు ఉన్నాయో అక్కడల్లా తవ్వకాలు, కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దశాబ్దాల తరబడి చేసిన నిర్లక్ష్యపు ఫలితంగా మనం భరిస్తున్నాం ఇప్పుడు. ఇవి సెటిలైట్ అవుతాయి త్వరలో అంటున్నారు హర్దీప్ సింగ్ పురి.